ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అత్యంత విలాసమైన భవనాలు మంటల్లో కాలిపోతే ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇట్లాంటి విలాసమైనంతమైన భవనాలు ఎక్కడ ఉంటాయంటే ఎస్పెషల్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్ ఇట్లాంటి ప్రాంతాల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు ఉంటాయి. అండ్ రిచెస్ట్ పర్సన్సే కాకుండా ఎప్పుడైతే ఈ సెలబ్రిటీస్కి సంబంధించిన ఇళ్ళు ఉంటాయో మనందరికీ తెలుసు, చాలా చాలా బాగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. అండ్ వాళ్ళ ఇంటీరియర్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎంత కాస్ట్లీగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో, ఇప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీల నివాసం ఏవైతే ఉంటాయో అత్యంత ఖరీదైనటువంటి ఏరియాలో ఈ హాలీవుడ్కి సంబంధించిన హీరోస్ అండ్ హీరోయిన్స్ ఉండేటటువంటి ప్రాంతం ది ప్యాలిసేడ్స్ను మంటలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. అంటే హాలీవుడ్కి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉంటారో, వెరీ ఫేమస్ స్టార్స్ అనుకోవచ్చు, ఆర్ ఏమంటారు, టాప్ మోస్ట్ స్టార్స్ అనుకోవచ్చు, వీళ్ళందరూ ఉండేటువంటి ప్రాంతం అది ది ప్యాలిసేడ్స్ పూర్తిగా మంటల్లో కాలిపోతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వేలాది ఎకరాల్లో వీళ్ళందరి ఇళ్ళు కూడా ఉన్నాయి. అండ్ అన్నీ కూడా విలాసవంతమైన భవనాలు, కొన్ని కోట్ల ఖరీదు చేసే భవనాలు పూర్తిగా మంటల్లో కాలిపోయి బూడిదైపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇల్లు వాకిలి వదిలేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పారిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది ఎందుకు అనంటే అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లోని పసిఫిక్ ప్యాలిసాడ్స్ ప్రాంతంలో మంగళవారం ఉదయం 10:30 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరి దీనికి రీజన్ ఏంటో తెలీదు, అంటే మంటలు ఎందుకు చెలరేగాయో అనే విషయం మాత్రం తెలీదు. బట్ ఒక్కసారి మంటలు అంటుకోవడమే ప్రారంభించడం మొదలుపెట్టాయి. అంటే ఒక్కసారి మంటలు అంటుకోవడం ప్రారంభించిన తర్వాత పూర్తిగా అదంతా కూడా చాలా విధ్వంసకరంగా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే అన్కంట్రోలబుల్గా పూర్తిగా మంటల్లో కాలిపోతూనే వస్తూనే ఉన్నాయి. ఒక ఇంటి నుంచి ఇంకో ఇల్లు అలా 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 అంటుకుంటూనే ఉన్నాయి. యాక్చువల్లీ మనందరికీ తెలుసు, అమెరికాలో ఇళ్ళు అనేవి పూర్తిగా వుడ్తో చేస్తారు కాబట్టి మంటలు చాలా వేగంగా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అలా అలా అంటుకునే వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఒక దగ్గర స్టార్ట్ అయినటువంటి మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే జరిగింది, బట్ అది ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఫైర్ ఇంజిన్స్ కావచ్చు, రెస్క్యూకి సంబంధించిన టీం వచ్చే లోపలే పూర్తిగా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి అలా అలా వ్యాపిస్తూ చాలామంది వాళ్ళ ఇళ్ళుని వదిలేసి పూర్తిగా వాళ్ళ సామాన్ అన్నీ వదిలేసి బయటికి పరుగులు తీసిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఆ తర్వాత ఈ మంటలు ఎక్కడ కూడా ఆగకుండా పూర్తిగా 30,000 మంది ప్రజలు అక్కడి నుంచి, ఆ ప్రాంతాల నుంచి వేకెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ అగ్ని ప్రమాదం ఎంత భారీ ఎత్తున జరిగింది అనేది. 10,000 ఇళ్లకు పైగా ఈ అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి కనిపించింది. అంటే అట్లా చూస్తూనే ఉండిపోయారు అంతే. అంటే హెల్ప్లెస్గా ఉండిపోయిన సిచ్యువేషన్ అయితే స్పష్టంగా కనిపించింది. అంటే ఈ న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే జరుగుతాయో అవి తన మన లేకపోతే ఈయన డబ్బున్నవాడా లేదా ఇవన్నీ ఏమి చూసుకోవు అంటారు కదా. ఎంత డబ్బున్నా కూడా కొన్నిసార్లు ఏమి చేయలేము అంటారు కదా. స్పష్టంగా ఇక్కడ కూడా అదే కనిపించినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే హాలీవుడ్కి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్ హీరో అండ్ హీరోయిన్స్ ఉండేటువంటి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పూర్తిగా ఆ ప్రాంతాన్ని అంతా కూడా వేకెంట్ చేసి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ వీళ్ళు ఎప్పుడైతే ఈ పెద్ద పెద్ద స్టార్ హీరోస్, సెలబ్రిటీస్ ఆర్ సో కాల్డ్ పీపుల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నీ కూడా వసతులు అన్నీ ఉంటాయి. అయినా సరే ఇప్పుడు ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ఇళ్ళని కాలిపోతుంటే, అంత పెద్ద ఇల్లు కూడా మంటకు ఆహుతి అయిపోతుంటే కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఎంత పెద్ద అగ్ని ప్రమాదంలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ గతంలో కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరగలేదు అనేటువంటి వార్త కూడా బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రాణ నష్టం అయితే ఎక్కడ జరగలేదు, బట్ భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే పూర్తిగా జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మంటలు ఎప్పుడైతే అంటుకున్నాయో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం గాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయట. సో గాలుల వ్యాప్తి వల్ల ఆర్ గాలులు ఎక్కువగా వీయడం వల్ల ఇంకో ఇంటి నుంచి ఇంకో ఇంటికి అట్లా అట్లా మంటలు వ్యాపిస్తూ వెళ్ళిపోయాయి. అది కూడా చాలా ఫాస్ట్గా వ్యాపించడంతోనే ఇప్పుడు పూర్తిగా ఆ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్లీ
నిర్మానుష్య ప్రాంతం కావచ్చు, పూర్తిగా ఒక బూడిదగా మారిపోయిన ఇళ్ళని చూసి లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఒక సైలెంట్ ఉంటుంది కదా, సైలెన్స్ అంటారు కదా, అంటే నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి అంటారు కదా, ఈ రోజు వరకు కూడా కలకల్లాడినటువంటి ప్రాంతం, స్టార్ హీరోస్ అండ్ మనుషులతో కలకల్లాడినటువంటి ప్రాంతం పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వాళ్ళు కూడా అక్కడ కనిపించిన సిచ్యువేషన్ అయితే ఉంది.